వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వివాదం ఎట్టకేలకు ఒక ఊహించని మలుపు తిరిగింది. ఈ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా గత నెల రోజులుగా సాగిన తీవ్ర నిరసనలు, విద్యార్థుల పోరాటం మోదీ ప్రభుత్వాన్ని దిగివచ్చేలా చేశాయి. అయితే ఒకప్పుడు ఇదే విద్యారంగంలో ప్రశ్నాపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా లాఠీ దెబ్బలు తిన్న అదే నాయకుడు నేడు తన సొంత ప్రభుత్వ హయాంలో నీట్ లీక్ వివాదంతో పదవిని కోల్పోవడం పట్ల ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ ఆసక్తికరమైన రాజకీయ పరిణామం వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్షల లీకేజీ వ్యవహారం ఎట్టకేలకు ఒక కీలక పరిణామం వైపు అడుగులు వేసింది. ఈ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా గత నెల రోజులుగా విద్యార్థి సంఘాలు తీవ్రస్థాయిలో ఆందోళన చేపట్టాయి. ఈ నిరసనల ఉధృతితో పాటు సీజీఐ జోక్యంతో మోదీ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. మంత్రి రాజీనామాతో విద్యార్థుల సుదీర్ఘ పోరాటానికి తొలి విజయం లభించినట్లయింది. ఈ పరిణామం ప్రస్తుతం దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విద్యా వ్యవస్థలో ప్రక్షాళన కోరుతూ సాగిన ఈ పోరాటం రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టిస్తోంది. తన రాజీనామా నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా ధర్మేంద్ర ప్రధాన్ అధికారికంగా ప్రకటించారు. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనలు కొన్ని దేశ వ్యతిరేక శక్తులు అవకాశంగా మలుచుకునే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన తన లేఖలో తెలిపారు. విద్యార్థులు ఎలాంటి న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. యువత తమ విలువైన సమయాన్ని నిరసనల కోసం కాకుండా చదువుపై కేటాయించాలని ఆయన హితవు పలికారు. పిల్లల భవిష్యత్తు, కెరీర్ నిర్మాణం ఒక్కటే దేశానికి అసలైన సంపద అని ప్రధాని అభిప్రాయపడ్డారు. గత 4 దశాబ్దాలుగా తాను విద్యార్థులు, ఉపాధ్యాయులు సంక్షేమం కోసమే అంకితభావంతో పనిచేశానని ప్రధాన్ తన రాజీనామా లేఖలో గుర్తు చేశారు. బలమైన విద్యా వ్యవస్థే దేశ పునాది అని తాను ఎప్పుడూ గట్టిగా నమ్ముతానని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది మే 3వ తేదీన జరిగిన నీట్ పరీక్షల్లో అక్రమాలు జరిగినట్టు తేలగానే ప్రభుత్వం తక్షణమే స్పందించిందని ఆయన తెలిపారు. వెంటనే ఆ విచారణను సీబీఐకి అప్పగించడంతో పాటు పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించామని ఆయన గుర్తు చేశారు. వచ్చే ఏడాది నుంచి ఈ పరీక్షను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. 20 లక్షలకు పైగా విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఈ కఠినమైన నిర్ణయాలు తీసుకుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగం, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో జూన్ 21వ తేదీన నీట్ పరీక్ష విజయవంతంగా ముగిసింది. జూలై 16వ తేదీన విడుదలైన ఫలితాలు అత్యంత సంతృప్తికరంగా ఉన్నాయని, పేద విద్యార్థులు సైతం ఇందులో విజయం సాధించారని ప్రధాని తెలిపారు. అయితే ఈ సానుకూల వాతావరణాన్ని చెడగొట్టడానికి కొందరు వ్యక్తులు కావాలనే విద్యార్థులను తప్పుదోవ పట్టించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు తన వ్యక్తిగత ప్రతిష్టను మించి దేశ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన వాపోయారు. దేశ యువశక్తిని ఎలాంటి భ్రమల చక్రవ్యూహంలో చిక్కుకోనివ్వకుండా కాపాడేందుకే తాను ఈ త్యాగం చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ రాజీనామా వ్యవహారం వెనుక చరిత్రను పరిశీలిస్తే గతంలోనూ ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థుల పక్షాన పోరాడి లాఠీ దెబ్బలు తిన్న అనుభవం ఉంది. 1988 నుంచి 1997 మధ్య కాలంలో నిరంతరం ప్రశ్నపత్రాలు లీక్ అవుతుండే ఆ చీకటి రోజులను రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఆనాడు నిరసనకారులను చెదరగొట్టేందుకు రంగంలోకి దిగిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది దారుణంగా లాఠీచార్జ్ చేశారు. ఆ పోలీసు లాఠీ దెబ్బలకు అప్పట్లో 64 మంది కార్యకర్తలు గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. ఆ భయంకరమైన ఘటనలో గాయపడిన వారిలో అప్పట్లో ధర్మేంద్ర ప్రధాన్తో పాటు ప్రశాంత్ రౌత్ కూడా ఉన్నారు. ఆనాడు ప్రశ్నపత్రాల లీకేజ్కి వ్యతిరేకంగా లాఠీ దెబ్బలు తిన్న అదే వ్యక్తి నేడు తన మంత్రివర్గ హయాంలో నీట్ లీక్ వివాదంతో పదవిని కోల్పోవడం విధి వైపరీత్యం. ఇక మరోవైపు కేంద్ర ప్రభుత్వంతో సీజేపీ తలపడేందుకు సిద్ధమవుతున్న తరుణంలో దేశ రాజధానిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ ప్రాంతం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. ఈ కీలక పరిణామంతో ఉత్సాహం నిండిన సీజేపీ నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి భారీగా వచ్చి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటంలో ఇది తమ తొలి విజయమని వారు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఐక్యతను బలంగా చాటుకున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వ్యవహారం విద్యార్థులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ కుంభకోణం కారణంగా తీవ్ర మనోవేదనకు గురై ప్రాణాలు కోల్పోయిన అమాయక విద్యార్థులకు సీజేపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. జంతర్ మంతర్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై విద్యార్థుల చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. భావి భారతాన్ని నిర్మించాల్సిన విద్యార్థులు ఇలా బలవన్మరణాలకు పాల్పడడం అత్యంత బాధాకరమని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ అభాగ్యుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో దేశ రాజకీయాల్లో పెను మార్పులు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్రంతో జరగబోయే కీలక భేటీలో సీజేపీ ప్రతినిధులు విద్యార్థుల భద్రత కోసం బలమైన ప్రతిపాదనలు పెట్టనున్నారు. దేశ యువత శక్తి సామర్థ్యాలను ఇకనైనా పాలకులు సరిగ్గా గుర్తించి బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని హితవు పలికారు. జంతర్ మంతర్ వేదికగా ప్రతిధ్వనించిన ఈ నిరసన స్వరం దేశంలోని ప్రతి మూలకు పాకిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సాగుతున్న ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీజేపీ నేతలు పిలుపునిచ్చారు. ఏదేమైనా ఒకనాడు విద్యార్థుల పక్షాన నిలబడి లాఠీ దెబ్బలు తిన్న నేత నేడు అదే సమస్య పునరావృతం కావడం వల్ల తన మంత్రి పదవినే వదులుకోవాల్సి వచ్చింది. రాజకీయాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఎదురయ్యే సవాళ్లు, బాధ్యతలు ఎంతటి వారినైనా ఏ విధంగా పరీక్షిస్తాయో ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. ఏదేమైనా విద్యారంగంలో ప్రక్షాళన జరగాలని, భవిష్యత్తులో ఇలాంటి లీకేజీలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఈ నీట్ వివాదంకు ముగింపు పలికిన ఈ పరిణామాలు దేశ విద్యా విధానంలో ఎలాంటి మార్పులకు నాంది పలకనుందో వేచి చూడాలి.